Hey guys, welcome to my channel Devika. So guys, రేపు వచ్చేసి మేము వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. డే బిఫోర్ వరలక్ష్మి వ్రతం ఇది వచ్చేసి సో ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా వరలక్ష్మి వ్రతంకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను తెచ్చిపెట్టుకున్నాను. అవన్నీ షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేసి ఉంటాను. ఇప్పటి వరకు మీరు చూసే వరకు అవన్నీ షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేసి ఉంటాను. వెనకాల నాయిస్ వస్తుంది, మా ఇంటి దగ్గర ఎవరికో పెళ్ళి అవుతుంది. ఇప్పుడు ముందు రోజు ఎలా ప్రెప్ చేసుకుంటున్నానో చూపిస్తాను. పెద్దగా ఏం చేయట్లేదు, డెకరేషన్ వచ్చేసి రేపు మార్నింగే చేద్దాం అనుకుంటున్నాను. బట్ డెకరేషన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను తెచ్చిపెట్టుకున్నాను. సో అవి ఒకసారి చూపిస్తాను. సో గాయస్, నేను తెచ్చుకున్న డెకోర్ ఐటమ్స్ ఇవే. 1 స్ట్రింగ్ 49 రూపీస్ పడ్డాయి నాకు. ఆల్రెడీ నేను ఇవి ఎక్కడ తెచ్చానో నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇంకా ఆ షార్ట్ వీడియో చూడకపోతే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. అండ్ ఇవి వచ్చేసి చాలా ఉన్నాయి అక్కడ, కానీ కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేవు అని చూసి తీసుకోవాలి. చాలా పేషెన్స్గా వెతికి తెచ్చుకున్నాను నేను. అంతే, అవి అలాగే ఉంటాయి ఎందుకంటే అవి క్లియరెన్స్ సేల్ అనుకుంటా నాకు తెలిసి. నేనైతే ఇవి 6 స్ట్రింగ్స్ తెచ్చుకున్నాను. సో నాకు టోటల్ కాస్ట్ వచ్చేసి 300 పడింది. అండ్ నాకైతే రీజనబుల్ అనిపించింది, అంత తక్కువ కాస్ట్కి ఎక్కడ కూడా రావు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి నేను శారీ తీసి పెట్టుకుంటున్నాను. సో రేపు ఏం కట్టుకుంటున్నానో ముందు రోజు నైట్ తీసి పెట్టుకుంటే రేపు మార్నింగ్ హడావిడి లేకుండా ఇంకా స్మూత్గా అయిపోద్ది. అండ్ ఇలా మైండ్కి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే వాట్ వీఆర్ గోయింగ్ టు వే టుమారో అని చెప్పి. సో నెక్స్ట్ డే ఏంటంటే మనం ఫాస్ట్గా కన్ఫ్యూజన్ లేకుండా రెడీ అయిపోవచ్చు. అండ్ నేను ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్ సెట్ చేసుకుంటున్నాను. అండ్ ఈ థ్రెడ్ బ్యాంగిల్ వచ్చేసి నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను. 5 కలర్స్ ఏమో వచ్చాయి. నేను ఒక రోజు షార్ట్ వీడియోలో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ నాకు టైం కుదరట్లేదు. సో ఇప్పుడు ఫెస్టివల్ సీజనే ఉంది కాబట్టి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి వీటితో పేర్ చేద్దాం అనుకున్నాను, బట్ నా దగ్గర కొన్నే ఉండే. నెక్స్ట్ డే వచ్చేసి వేరే బ్యాంగిల్స్, స్టోన్ బ్యాంగిల్స్ పేరప్ చేశాను. అండ్ ఈ అమ్మవారి ఫేస్ వచ్చేసి నేను లాస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు తీసుకున్నాను, బట్ ఈ ఇయర్ కూడా అలాగే పెట్టడం ఎందుకని ఇలా కొంచెం డెకరేట్ చేశాను. ఆ వీడియో కూడా నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. సో నాకు ఆ వీడియోకి వచ్చేసి ఫస్ట్ డే అంత వ్యూస్ రాలేవు, కానీ నెక్స్ట్ 2 days చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియోకి. ఛానల్లో ఫస్ట్ వీడియో అన్ని వ్యూస్ రావడం, 9.5K వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అంత బాగా హిట్ చేసినందుకు ఆ వీడియోని. అండ్ ఆ వీడియో చూసి నన్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఇంకా కొంతమంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను జ్యువెలరీ సెట్ చేసుకుంటున్నాను, ఏమేమి వేసుకోవాలి రేపు అని చెప్పి. ఇది చూస్తున్నాను కానీ బట్ నాకు అంత హెవీగా అనిపిస్తుంది. రేపు సింపుల్గానే రెడీ అవుదాం అనుకుంటున్నాను కాబట్టి జ్యువెలరీ కొంచెం సింపుల్గానే వేసుకుందాం అనుకుంటున్నాను. ఇది కూడా చూశాను, బట్ నాకు ఎందుకో మళ్ళీ నెక్స్ట్ డే వేసుకోవాలనిపించలేదు. అండ్ ఒకసారి పట్టు శారీ పైన ఇలా పర్ల్ జ్యువెలరీ ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ నాకు ఎందుకో నచ్చలేదు మళ్ళీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు వడ్డానంకి ఈ ఆప్షన్ ఉంది, ఇంకోటి ఉంది కానీ నాకు ఎందుకో హెవీ అనిపించింది. ఇంకోటి ప్లెయిన్ మా చెల్లిది ఉంది, అది తెప్పించుకుంటున్నాను రేపు. నేను ఎప్పుడో చాలా డేస్ బ్యాక్ తీసుకున్నాను, ఇప్పుడు మళ్ళీ రీయూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే బాగా హెయిర్కి ఆయిల్ పెట్టేసి పడుకుంటాను, ఫేస్ వాష్ చేసుకొని. సో ఐ విల్ సీ యూ టుమారో, బాయ్. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను నైటే స్టార్ట్ చేశాను కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. ఇది నెక్స్ట్ డే. ఓకే, నైట్ అంతా కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా. ఇప్పుడు మార్నింగ్ లేచాక ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చారు. మా మమ్మీ, నాన్నమ్మ, అత్తయ్య కలిసి కుకింగ్ చేస్తున్నారు. సో లెట్స్ సీ ఏమేమి చేస్తున్నారని. పెద్దగా ఏం చేయట్లేదు, చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము. సో ఇప్పుడు అన్నీ ఇక్కడైతే ఇక్కడ అనిపిస్తుంది కదా, ఇక్కడ డెకోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సీ, సింపుల్గానే చేస్తున్నాను అన్నీ, పెద్దగా ఏం చేయట్లేదు. నైట్ అమ్మవారిని కూడా డెకరేట్ చేసి పెట్టుకున్నాను కదా. సో లెట్స్ సీ, ఎంతసేపు తొందరగానే అయిపోద్ది పూజ కూడా. సో ఫస్ట్ మీకు ఏమేమి కుక్ చేస్తున్నారో చూపిస్తాను. యాక్చువల్లీ వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామని వెళ్ళేసరికి చాలా జోక్స్ వేసుకుంటూ నవ్వుతానే ఉన్నారు కంటిన్యూస్గా. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ బూరెలు చేస్తుంది.
యాక్చువల్గా వీళ్ళు ఇంత ఎందుకు నవ్వుతున్నారంటే మా పిన్ని మ్యారేజ్లో మా నాన్నమ్మ ఏదో చేసిందంట, అదేంటో ఇప్పుడు చెప్తుంది వినండి. సిరి రేపు అన్నట్లు అప్పుడు మాట్లాడింది కదా, మాట్లాడితే దాని గురించి నేనేం చేసిన బురికేసుకొని ఓంబత్తి పట్టుకొని ఎంటికిల్లర పోసుకొని అందరికి మైదాకులు పెట్టుకున్నారు. నేను అప్పటికి పెట్టుకోలే, 1 గంట అవుతుంది. లైట్లు పోయినాక అందరికీ పట్టుకొని వచ్చేసాను. వస్తే ఏమైందంటే దయ్యం అని అందరు మారిపోయినరు. సో గైస్ వాళ్ళు ముచ్చట్లో మునిగిపోయారు. నేను నా పని చేసుకుంటా. ఇంకా నవ్వుతూనే ఉన్నారు మార్నింగ్ నుండి. సో అక్కడ వాళ్ళ పని చేసుకుంటున్నారు. సో నేను వచ్చేసి ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ చేశాను. అండ్ ఇక్కడ డెకోర్ వచ్చేసి నేను సింపుల్గా అండ్ క్విక్గా ఈజీగా అయిపోయే డెకోర్ చేస్తున్నాను. సింపుల్గా చేస్తున్నాను కానీ చూస్తే గ్రాండ్గా కనిపించేలాగా చేయాలనుకున్నాను. నేను ఏదైనా చేయడానికి సింపుల్గా ఉండాలి కానీ చూడడానికి గ్రాండ్గా ఉండాలి, అలాంటివే చూస్ చేసుకుంటాను. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ ఉంది. మీరు కనుక నా సత్యనారాయణ వ్రతం బ్లాగ్ చూస్తే ఇది అక్కడ కూడా యూజ్ చేశాను. ఇలాంటివి ఒక్క బ్యాక్గ్రౌండ్ తెచ్చుకుంటే చాలనుకుంటా, మనం అన్ని ఫెస్టివల్స్కి వాడేయచ్చు. అండ్ ఇక్కడ నాతోనే అవ్వదు కదా, ఇంకా శశిని పిలిచాను హెల్ప్ చేస్తాడని. ఇంకా బ్యాక్ డ్రాప్ సెటప్ చేయడానికి శశి కొంచెం హెల్ప్ చేశాడు నాకు. అండ్ ఈ డెకార్కి వచ్చేసి అంత ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, చూస్తే మీకే అర్థమైపోద్ది. జస్ట్ నేను ఆ స్ట్రింగ్స్ అన్ని హ్యాంగ్ చేసి కింద నాట్ వేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను మల్టీ కలర్ లైట్స్ యాడ్ చేశాను. ఈ లైట్స్ నాకు అస్సలు నచ్చలేదు, సో నేను అలాగే ఇంకా వితౌట్ లైట్సే ఉంచేద్దాం అనుకున్నాను. అండ్ బేసిక్గా నాకు ఈ మల్టీ కలర్ లైట్స్ నచ్చవు, సో నాకైతే లైట్స్ అలా ఏం నచ్చలేదు. సో నేను ఇలాగే పెట్టేద్దాం అనుకుంటున్నాను. అండ్ నాకు వచ్చేసి వామ్ లైట్స్ నచ్చుతాయి, అంటే ఎల్లో షేడ్స్ అలా వస్తాయి కదా, ఆ లైటే నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ సెటప్ చేస్తున్నారు అమ్మవారిని కూర్చోబెట్టడానికి. అండ్ మేము వచ్చేసి ఫస్ట్ టీపాయ్ పెట్టాము. మేమైతే టీపాయ్ అని అంటాం, మీరేమంటారో నాకు తెలియదు కానీ. ఆ టీపాయ్ పైన ఒక స్టూల్ లాంటిది పెట్టి దానిపైన పీట పెట్టాము. సో ఆ డెకోర్కి అమ్మవారు పై వరకు హైట్గా వస్తారని చెప్పి నేను అలా పెట్టుకున్నాను, నీట్గా కనిపిస్తుంది డెకోర్ అంతా కలిపి అని. కలశం ఉంది కదా, ఈ కలశం పైన కొబ్బరికాయ పెట్టి అమ్మవారి ఫేస్ కడదాం అనుకుంటున్నాం. సో ముందు క్లిప్పింగ్లో చూస్తారు మీరు ఎలా పెట్టామని. మేమైతే ఇలా సెట్ చేసుకున్నాము, చాలా ఫన్నీగా ఉంది కదా, బట్ మాకు ఇలాగే సెట్ అయింది. మేము శారీ ఏం డ్రేప్ చేయట్లేదు, లాస్ట్ ఇయర్ చేయలేదు, ఇప్పుడు కూడా చేయలేదు. నెక్స్ట్ ఇయర్ మంచి శారీ అలా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కదా, ఇంకా ఫస్ట్ అంత ఎక్స్పెరిమెంట్ చేయడం ఎందుకని ఇలా సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను. అమ్మవారి కోసం మా మమ్మీ ఒక డ్రెస్ స్టిచ్ చేసింది. నేను లాస్ట్ టైం చేసినప్పుడు కూడా అదే వేసాను, ఈసారి కూడా అదే వేద్దాం అనుకుంటున్నాను. అండ్ నేను ఇందాక చెప్పాను కదా అమ్మవారికి మా మమ్మీ ఒక డ్రెస్ స్టిచ్ చేసిందని, సో ఆ డ్రెస్ వచ్చేసి ఇదే. అండ్ మన దగ్గర పట్టు శారీస్ ఉంటాయి కదా, మనము ఆ బ్లౌజ్ దానికి కుట్టించుకోకపోతే ఆ పట్టు శారీ
మెటీరియల్తో ఇలా డ్రెస్ కుట్టేసింది అమ్మవారికి. అండ్ ఫైనల్గా అన్ని పెట్టేసి రెడీ చేసాము ఇలా అమ్మవారిని అయితే. అండ్ గైస్ ఇదైతే మా ఫైనల్ లుక్. అండ్ గైస్ నేనైతే వీడియో ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను బికాస్ నేను ఎడిటింగ్ చేద్దామని స్టార్ట్ చేసేసరికి నాకు చాలా క్లిప్పింగ్స్ కనిపించాయి. అంతా ఒక్క వీడియోలోనే ఫిట్ చేద్దాం అనుకున్నాను, బట్ అంతా చూసేసరికి నాకు చాలా లెంతీ అనిపించింది వీడియో. సో సారీ గైస్, ఇప్పటికే ఈ వీడియో చాలా లేట్ అయిపోయింది. ఇప్పటి నుంచి అన్ని ఫాస్ట్ గా పెట్టేస్తాను. రేపైతే ఆ వీడియో రిలీజ్ చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవికా రెడ్డి.